ఇప్పుడు భారత్ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి ప్రారంభించింది పాశ్చాత్య సమాజం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ కొనాలి. ఓవరాల్‌గా అమెరికా ఆయిల్ మన చేత కొనిపించాలి. యూరోప్ దేశాల ఆయిల్ మన చేత కొనిపించాలి. బ్యారెల్ $100 $120 అంటే అప్పుడు మనం ఆయిల్ ఇక్కడ రూ. 250 300 350 పెట్టిన కొనాలి. ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఒకప్పుడు గల్ఫ్ యుద్ధం సందర్భంలో అప్పటిదాకా రూ. 10 20 ఉన్నటువంటి ఆయిల్ ఏకంగా రూ. 50 60 వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి 100 110 ఉంటే అప్పుడేది కేవలం ఆ టైంలోనే పెరిగింది. అట్లా పెరిగింది. అట్లా కంటిన్యూ అయిపోతూ వచ్చింది ఆ స్ట్రగుల్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్ననే అమెరికాకి సంబంధించిన లిండ్సే అనేటటువంటి వాడు భారత్ చైనాల మీద 500% పన్నులేద్దాం, రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారు అన్నట్టు చెప్తే ఇప్పుడు బ్రిటన్కి సంబంధించినటువంటి మీడియా భారతదేశాన్ని శత్రు దేశంగా మనం భావించాలి. ఎందుకంటే మిలిటరీ కమర్షియల్ టైస్ కూడా ఆపేయాలి. వాళ్ళు రష్యాతో మిలిటరీ కమర్షియల్ టైస్ పెట్టునున్నారు కాబట్టి వాళ్ళకి ఆపేయాలి అంటూ వాళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇండియాని కూడా వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేయాలి అంటూ అక్కడ మీడియా హైప్ చేస్తోంది. అంటే వీళ్ళందరూ కలిసి మరి సోరోస్ ప్లాన్లో భాగమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా గేమ్ నడుపుతున్నారా చూడాలి.